మీకు మామూలుగా ఒక లిరిక్ రైటర్‌గా మీరు ఏ సిట్యుయేషన్ ఇవ్వగలనా పాట రాయగలరు ఖచ్చితంగా 100%. కానీ మీకంటూ ఒక స్పెషల్ అభిరుచి అంటే నాకు ఈ టైప్ సిట్యుయేషన్స్ అయితే నేను ఇంకా నేను 100% ఇవ్వగలను, చేయగలను అని మీకు స్పెషల్‌గా ఏమన్నా సందర్భాలు ఉన్నాయా మీకు? అలాగేమి ఉండదండి. నిజంగా టు బీ ఫ్రాంక్ ఏదైనా కూడా రాసిన సందర్భాలున్నాయి. అన్ని రకాలు రాశాను. నేను నేను డ్యూయెట్స్ కూడా రాశాను. 'ఇట్స్ మై లవ్ స్టోరీ' అని అవన్నీ ఇప్పుడు 'నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే' చాలా హిట్ సాంగ్ సార్ అది. ఆ పాట 'ఇట్స్ మై లవ్ స్టోరీ'లో పాట ఇప్పటికి కూడా దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్, చాలా బావుంటది పాట. దానికి షార్ట్స్, వాట్సాప్ ఫార్వర్డ్‌లు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఉంటాయి. ఆ పాట రాశాను. అలాగే 'క్షణం' సినిమాలో 'అడవిశేష్' సినిమాలో 'చెలియా' అనే ఒక సాంగ్ రాశాను. ఆ పాటలో మంచి విశేషం ఏంటంటే తీసేశారు. పాట మొత్తం మాంటేజెస్ అన్ని హ్మ్. షూట్ చేసేశారు. హ్మ్. ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఎడిటింగ్ చేసేసి అలైన్‌మెంట్ చేసి దీని మీద రాయండి సార్ అన్నారు. అంటే షార్ట్స్ అవే. ఓహో! మీకెలాగా అర్థమైంది. మాంటేజెస్ తీసేశారు. సిట్యుయేషన్ చెప్పి ట్యూన్ చెప్తారు. హ్మ్. అంతవరకు ఉంటుంది కదా! హ్మ్. ఇక్కడ ట్యూన్ చెప్పడం వరకే కాదు. ట్యూన్ ప్లే చేస్తూ షార్ట్స్ కూడా ఎడిట్ అయిపోయినాయి. ఎడిట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మనం ఏం రాసినా కూడా దానికి తగ్గట్టు ఉండాలి. అదే. ఇప్పుడు మనం రాసిన తగ్గట్టు వాళ్ళు తీయట్లా. తీయట్ల వాళ్ళు తీసిన తగ్గట్టు మనం రాయాలి. రాయాలి. ట ఇదొక ఛాలెంజ్. టైం లేదు. హ్మ్. ఆఫీస్‌కి రండి అన్నారు. ఇప్పుడు మీరు రాసేదే ఫైనల్ రాసేయాలి ఇప్పుడు అన్నారు. కూర్చొని రాసేయమన్నారు. ఇది ఫుటేజ్ ఇంటికి పట్టుకెళ్ళి చేస్తాం అంటే హ్మ్. ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా లేదు సార్. ఇప్పుడు హ్మ్. మీరు అవ్వగొట్టేయాలి. సో, అది ఇప్పుడు ఆ రోజున కూర్చుంటే అయిందది. అయిపోయింది. అందులో కూడా మీకు ఆ పాట కూడా చాలా ఫేమస్ 'చెలియా' అనే సాంగు. అందులో ఈ 'అడవిశేషు' హీరోయిన్ 'అదా శర్మ' ఒక చిన్న దాగుడు మూతల్లాగా ఉంటూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఏదో టీజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమో కోపం తెచ్చుకుంటుంది. మళ్ళీ తర్వాతేమో ఇది ఇలా ఉండి ఇందులో ఒక చిన్న ఇది ఉంటుంది. మన స్మైలీ ఫేస్ ఉంటుంది. స్మైలీ బొమ్మ. హ్మ్. ఆ స్మైలీ బొమ్మది ముందర ఇలాగా ఏడుస్తూ ఉన్నటువంటి ఫేస్ ఒకటి. హ్మ్. తర్వాతేమో నవ్వుతూ ఉన్న ఫేస్ ఒకటి. ఇలాగేదో పంపిస్తుంటాడు ఈ బాల్స్ ఇవన్నీ కూడా. అదే. ఆ పాట చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో ఆ నవ్వుతూ ఉన్న బొమ్మ, ఏడుస్తూ ఉన్న బొమ్మ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇలా కోపంగా ఉన్న బొమ్మ, కోపంగా ఉన్న ఫేసు నెక్స్ట్ షాట్‌లో ఇది బొమ్మ చూసి నవ్వుతుంది. ఇక్కడ రాయాలి. అక్కడ ట్యూన్ ఏముంది? తాన తంద తన్నా తాన తంద తన్నా తాన తన్న తన్నా తన్న తన్న నన్న ఇది ట్యూను. కోపం నీకొద్దమ్మా నవ్వేసేయో బమ్మ నీకోసం నా గుండె ఎదురే చూస్తోందమ్మా ఇది ఇలాగ కరెక్ట్‌గా ఆ బొమ్మ వచ్చింది కాబట్టి ఆ బొమ్మ అనేటువంటిది ఆ పదం వచ్చినప్పుడు పడాలని. అదే. సో, ఇదంతా ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. కరెక్ట్ అంటే మనకి 3 డైమెన్షన్స్ సిట్యుయేషను, ట్యూను అండ్ విజువల్ విజువల్ 3. 3 కలిపి మన పదాలు పెట్టాలి. అది. సో, ఇటువంటి ఛాలెంజ్ కూడా రాయటం జరిగింది. సరే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో మీరు ఛానల్ నుంచి ఉన్నారు. పైగా 200 పైగా పాటలు రాశారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత బ్రాంచ్‌లు మారుతున్నారు. అంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ డైరెక్షన్ చేయడమనో, లేదంటే సినిమాకి మాటలు రాయడమని అట్లా చేస్తున్నారు. మీరు ఎప్పుడు డైరెక్షన్ చేయాలని అనిపించలేదా మీకెప్పుడు? ఇంతవరకైతే అనిపించలేదండి. అనిపించలేదు. అనిపిస్తుందేమో చెప్పలేను. హ్మ్. తెలీదు. నిజంగా తెలీదు. మీకెప్పుడు అనిపించలేదండి అయితే? అస్సల. ఇప్పటిదాకా అయితే డైరెక్షన్ చేసేయాలైతే అనిపించలేదు. హ్మ్. అయితే నేను కథ, మాటలు రాయటం వరకు అయితే మాత్రం హ్మ్. చేశాను, చేస్తున్నాను. మొన్న 'సర్వం శక్తిమయం' అని చెప్పి నేను మచ్చరవి హ్మ్. కలిసి ఒక స్టోరీ రాయటం, డెవలప్ చేయటం అంతా జరిగింది. తనే దాన్ని మొత్తానికి షో రన్నర్ తనే. ఓహ్! అది మన ప్రియమణి మెయిన్ లీడ్‌లో హిందీలో తీసాం అది. ఓకే. హిందీలో తీయటం జరిగింది. అది ఆల్రెడీ జీ హిందీలో వచ్చింది. ఇప్పుడు దాని తెలుగు డబ్డ్ వర్షన్ ఏమో ఆహాలో ఉంది. సో, అంతవరకు స్టోరీ, డైలాగ్ డెవలప్‌మెంట్ వరకు అయితే నేను చేశాను. అది బానే ఉందనిపించింది గానీ, డైరెక్షన్ సంగతి ఐ రియల్లీ డౌట్. ఎందుకంటే మీరు 'రామ్ గోపాల్ వర్మ' గారి ఇంపాక్ట్ మీ మీద ఎంతో కొంత ఉండుంటది ఖచ్చితంగా. ఆయన చాలా మంచి టెక్నికల్‌గా పెద్ద డైరెక్టర్ ఆయన. అలాగే ఇప్పుడు 'మచ్చ రవి' గారు కూడా మంచి డైరెక్టర్ ఆయన. మంచి మంచి సినిమాలు తీశారాయన. సో, ఆ ఇంపాక్ట్ ఏమన్నా మీ మీద ఉందా అని అడిగాననమాట సార్. అంటే డైరెక్టర్స్ పడుతున్న స్ట్రగుల్ చూసి కూడా హ్మ్. ఇన్ని ఫ్యాక్టర్స్, ఇంత మాన్యూవరింగ్ ఇన్ని చేయటం, ఇన్ని రకాలుగా డెడ్‌లైన్స్ మీట్ అవ్వటం, అదే. ప్లస్ కంటిన్యూయస్‌గా ఒక 100 రోజులు పైగా పని చేయటం, ఫీల్డ్‌లో ఉండి పని చేయాలి. ఇవన్నీ ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అదే. ఇందులో. సో, అది ఐ ఐ డౌట్ తెలీదు. మరి అదే. నాకు తెలీదు. నిజంగా అటువంటిదంత ఇది నేనే చేయాలి అన్నంత డ్రైవ్ చేసే కథ ఏదో ఉండి, అదే. దానికి తగ్గ నిర్మాత దొరికి, బావుంటుందనిపిస్తే దిగాలేమో తప్ప, అదర్‌వైజ్ అయితే నేను ఆ దిశగా అయితే నేనేం ఆలోచించట్లేదు. అదే.
సరే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్‌కి గాని, ప్రతి టెక్నీషియన్‌కి ఎవరికైనా గూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న హీరోలని చాలామంది అడిగితే నాకు 'రవితేజ' గారి ఇన్‌స్పిరేషన్, 'చిరంజీవి' గారి ఇన్‌స్పిరేషన్ అంటారు. అట్లాగా మీ సాహిత్యం పైన ఎవరి ఇన్‌స్పిరేషన్ ఉండుంటది? అంటే మీరు వయసులో ఉన్నప్పుడు, మీరు రాసినప్పుడు, మీ చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ సాహిత్యంలో మీరెవరిని గాడ్ ఫాదర్‌లా తీసుకున్నారు? ఎవరో ఒకళ్ళని ఇన్‌స్పిరేషన్ ఒకళ్ళని తీసుంటారు. కాదండి. చాలా మందిని చాలా రకాలుగా. ఇప్పుడు 'నారాయణ రెడ్డి' గారి పాటలు నాకు చాలా ఇష్టం అవి. ఆయన సాహిత్యం చదివాను కూడా విడిగా. సినిమాయేతర సాహిత్యం కూడా చదివాను నేను ఆయనవి. అలాగే ఇంకసలు 'సీతారామ శాస్త్రి' గారు. ఆయన పాట 'ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల ఓకే. పైన' అనే దాంట్లో ఆ మయూఖ అన్న పదాన్ని నాకెప్పటినుంచో ఇష్టం. ఆ పేరుతోటి ఏ అమ్మాయి పేరు వినిపించట్లేదేంటి అనుకునేవాడిని. చిన్నప్పుడు హ్మ్. నాకెప్పుడు మా అమ్మాయి పుట్టాక మా అమ్మాయికి పెట్టుకున్నాను ఆ పేరు. ఓహ్! అది ఆయన ఇచ్చిన పదమే అది. ఆ పేరుతో ఇప్పుడు మనకు చాలామంది కనిపిస్తున్నారు. అవునవును. ఒకానొక తరంలో ఆ పదంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఈ తరంలో ఉన్నటువంటి అమ్మాయిల పేర్లే. అవును. అంటే వాళ్ళ యొక్క పిల్లల పేర్లు. హ్మ్. సో, ఇంక అది కాకుండా ఆయన సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అలాగే వేటూరి గారు. ఆహ్, ఒకటి కాదులెండి అన్ని అన్ని అందరివిను ఆత్రేయ గారిలో బ్రెవిటీ ఉంటుంది. హ్మ్. చాలా షార్ట్ బ్రీఫ్‌గా ఉంటాయి ఆయన పాటలన్నీ కూడా పల్లవులు గూడా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాంగిల్. ఓకే. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఆస్కార్ వచ్చింది. సో, మన ఇంకా ఆ పాటలో 'ఆర్ఆర్‌లో' ఆ సాంగ్ వచ్చిందంటే మొత్తం ఆ టీమ్ అంతాకి వచ్చినట్టే. ఆ సాంగ్ హ్మ్. ఉన్న టీమ్ అంతాకి వచ్చినట్టే. హ్మ్. సో, మన 'చంద్రబోస్' గారిని అప్పుడెళ్లి మీరు అప్రిషియేట్ చేసారా? ఒక రైటర్‌గా మీకు ఎలా అనిపించింది? అయ్యో! నేను మన తెలుగు అప్రిషియేట్ చేయలే. సినిమా ఆస్కార్ స్థాయికెళ్ళడం. నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆస్కారు కంటే ముందు గోల్డెన్ గ్లోబ్ అది కూడా 'గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. అవార్డ్' అవును. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేయగానే ఎత్తారు. ఎత్తి ఇప్పటిదాకా దాదాపు ఒక 100, 150 కాల్స్ దాకా మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. ఏది హుహు. ఎత్తలేదు. మీదెత్తాను. మీదెందుకో మాట్లాడాలనిపించింది మీతోటి అని చెప్పనన్నారు. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. ఆస్కార్ రాగానే ఆస్కార్ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. హ్మ్. తర్వాత మాట్లాడటం నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక ఛానల్ కోసం. నేను హ్మ్. ప్రత్యేకంగా. అందులో కూడా చాలా అప్పటికి ఇంకా ఆస్కార్ రాలేదండి. గోల్డెన్ గ్లోబ్ వచ్చినట్టుంది. హ్మ్. ఆస్కార్ ఇంకా వచ్చినట్లేదు అప్పటికి. ఆ ఇంటర్వ్యూ చేశాను. తర్వాత మేము విడిగా కలిసాము. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి అది. తర్వాత కలిసి ప్రయాణం చేశాం. హుహు. అమెరికా వెళ్ళాం మొన్న ఓహ్! నాట్స్‌కి. అక్కడ మా బ్రదర్ ఇంటికి తను ఆస్కార్ అవార్డ్ తీసుకుని ఆయన ఓహ్! ఇంటికొచ్చారు. సూపర్. ఆస్కార్ అవార్డ్‌ని అలా పట్టుకొని పట్టుకొని అందరూ ఫోటోలు దిగేటువంటి అవకాశం అది రేర్ ఆపర్చునిటీ అవునవును. ఎవ్వరికీ దక్కదసలు. అవును. అసలు ఆస్కార్ అనేటువంటిది భారతీయ సినిమాకి రావడమే గగనం. అవును. ఎవరికొచ్చింది కూడా మనకు రీచ్ ఉండదు. అది మన అందులోనూ తెలుగు సినిమాకి రావడం. తెలుగు సినిమాకి రావటం ఇక్కడ గొప్పతనం ఏంటంటే 'బోసు' గారిది నాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దాల పెట్టెలో పెట్టేసి తాళం వేసేసుకోకుండా ఇంట్లో హ్మ్. దాన్ని చక్కగా ఒక ఉత్సవ విగ్రహంలాగా మొత్తం ఆయనతో పాటు తీసుకెళ్లారు అన్ని అన్ని చోట్లకి చోట్లకి. తీసుకెళ్ళి అందరికి దాన్ని ముట్టుకునేటువంటి అవకాశం అవకాశం కల్పించి ది ప్రైడ్ ఆఫ్ తెలుగు అండి అది. అవును. ఇప్పుడు అది ఆయన ద్వారా వచ్చినా కూడా అది తెలుగు పాటకొచ్చింది. అంతే. తెలుగు సినిమా పాటకొచ్చింది. అది ఎంతమంది దాని ఇలా ఉంటుందా ఆస్కార్ అవార్డ్ ఇది ఇంత బరువు ఉంటుందా? ఇలా హ్మ్. ఉంటుందా? ఆ టచ్ ఫీలు అదే. అదంతా అటువంటి అనుభూతిని అందరికి కలిగించారాయన. అదే. చాలా గొప్ప విషయం ఆయనకది. సరే ఇప్పుడు యాక్చువల్‌గా నేను చాలా హిట్ సాంగ్స్ రిలీజ్ అవుతుంటాయి మనకి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో. అవన్నీ చూసినప్పుడు కింద కామెంట్స్ కూడా చదువుతుంటానన్నమాట. ఖచ్చితంగా ప్రతి పాటకి ఒక కామెంట్ ఉంటది నాకు. చదివేది. ఏంటంటే అది ఇప్పుడొస్తున్న సాంగ్స్‌లో అంత సాహిత్యం బాలేదు. అంతా డప్పుల సౌండ్‌లు, బూరల సౌండ్‌లు వినపడుతున్నాయి. తప్పేది లేదు అని చాలామంది కామెంట్‌లు పెడుతుంటారు. పాత పాటలు బావుంటాయి అని మీరు బహుశా చదివుంటారు. యాస్ ఎ లిరిక్ రైటర్‌గా మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద? అంటే ఇప్పుడు ఖచ్చితంగా 100కి 100% పాటలు బాలేదని అనేది కాదు. ఎందుకు అట్లా అనిపించడానికి కొంతమంది ఇప్పుడు అలా ఫీల్ అవ్వడానికి మనకి రీజన్? సమకాలీకులు సమకాలీకులు ఎప్పుడు మెచ్చరు అని ఒక లైన్ ఉంది. ఒక పాత లైను. మన టైంలో ఉండేవాళ్ళు మన టైంకి నచ్చదు వాళ్ళకి. హ్మ్. పాతవి నచ్చుతాయి. దీనికి కారణం ఏంటంటే సైంటిఫిక్ కారణం. మనకి బాల్యంలోనూ, యవ్వనంలోనూ 20 ఏళ్ళు లోపు వరకు మనం ఎక్కువగా ఏ పాటలైతే విని మనం వాటి మీద లైకబిలిటీ మనం డెవలప్ చేసుకున్నామో, ఇష్టాన్ని ఏర్పరచుకున్నామో, అది ఒక స్టాండర్డ్ కింద మనం ఫిక్స్ అయిపోతాం. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెబితే, ఇప్పుడు 40ల్లోనూ, ఎర్లీ 50స్‌లోనూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 'ఇళయరాజా' గారే అవును. అద్భుతమైనటువంటి సంగీతకారుడు. ఆయన ట్యూన్‌లే గ్రేటు. అంతకు మించిన వాడు లేడు. లేరు. 90స్‌లో ఉన్నోళ్ళకి ఏఆర్ రెహమాన్. కొంచెం 40స్, 30స్‌లో ఉన్న వాళ్ళకి ఏఆర్ అది. రెహమాన్. ఏఆర్ రెహమాన్ మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్నవాడికి ఎవరికన్నా మీరు 'ఇళయరాజా' పాటలు ఇప్పటిదాకా వినకపోతే మీరది వినిపించండి. మనం హిట్ అనుకునే పాటలన్నీ పాతవి హుహు. అంటాడు. ఎక్కడ? ఇది నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి చెప్తున్న మాట. హ్మ్. ఇదేదో నేను రాండమ్‌గా చేస్తున్నది అదే. కాదు. ఇప్పుడు వాళ్ళకి 'సిద్ శ్రీరామ్' గొప్ప సింగరు.
మా మా జనరేషన్ అందరికీ ఎస్పి బాలుయే గ్రేట్ సింగరు, మా ముందర జనరేషన్కి ఘంటసాల గారు సింగరు. ఇలాగ మన స్టాండర్డ్ని మన ఏజ్ మన 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 యొక్క టెండర్ ఏజ్లో దేన్నైతే ఇష్టపడ్డామో దాన్ని మన స్టాండర్డ్ కింద మనం ఫిక్స్ చేసేసుకుని ఆ తర్వాత వచ్చేది కరెక్ట్ కాదనిపిస్తూ ఉంటుంది మనకి. అంత గొప్పగా లేదు, స్టాండర్డ్లో లేదు అంటే సింగర్ కావచ్చు, రైటర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇందులో. కాకపోతే ఏంటంటే కళ అనేటువంటిది ఫ్లో. ఇప్పుడు ప్రాచీన సాహిత్యం ఉందండి, ఇప్పుడు నన్నయ్య తిక్కన రాసినటువంటివి ఇప్పుడు వాళ్ళకి అర్థమే కాదు అది. ఇప్పుడు సాహిత్యాన్ని ఆస్వాదించేటువంటి వాళ్ళు కూడా ఒక నన్నయ్య గారి పద్యం, ఒక శ్రీనాథుడి పద్యం తీసుకుని దాన్ని ఆస్వాదించమంటే ఎలా ఆస్వాదిస్తారు చెప్పండి? ఆస్వాదించలేరు, అర్థమే కాదు వాళ్ళకి. కానీ ఒకప్పుడు అది చాలా గొప్ప సాహిత్యం. సాహిత్యం అంటే స్టాండర్డ్ అదే, అదే ప్రామాణికం. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంటుంది, అది ఆ తరానికి అది చాలా గొప్ప సాహిత్యం, అది ఆయన రాసిన దాంట్లో. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి ఫ్లో ఇది అంతే. సరే ఇప్పుడు లాక్డౌన్ టైంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే చాలా మంది ఇంట్లో కూర్చొని ఉండాల్సి వచ్చింది. సో నాకు తెలిసి మీరు ఆ టైంకి ఇంకా కెరియర్లు ఇంకొంచెం కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యి ఉంటారు, అప్పుడప్పుడే స్టార్ట్ ఉండొచ్చు, లేదా మధ్యలో ఉంటారు, కెరియర్ మధ్యలో కరోనా టైంలోనండి. కరోనా టైం 2010 మొదలు పెట్టానండి, మొదలు పెట్టారు కాబట్టి అప్పుడు 10 years అయిపోయింది. సో మీరు ఒక లిరిక్ రైటర్గా మీరు ఆ టైంని ఎలా వినియోగించుకున్నారు? ఆ టైంలో నేను చాలా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివాను ఇంట్లో ఉండి. అంటే రకరకాల బుక్ ఎగ్జిబిషన్స్లో మన హైదరాబాద్ బుక్ ఫేర్ జరిగినప్పుడల్లా నేను వెళ్ళి ఏవో కొన్ని బుక్స్ కొంటూ ఉంటాను. కానీ కొనేసిన తర్వాత అది అసలు చదవడానికి టైం ఉండేది కాదు, మైండ్ ఉండేది కాదు, దాని మీద అసలు కేంద్రీకృతం అయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో మొత్తం నెలల తరబడి జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి చక్కగా పుస్తకాలన్నీ తీసి అవన్నీ చదవటం, ఆ లిటరేచర్కి సంబంధించినటువంటి వర్క్స్ అవన్నీ కూడా చూడటం, అలాగే పశుపతినాథ అనే మొకటంతో ఒక శతకం రాయటం మొత్తం కందపద్యాల్లో, ఇవన్నీ చేశారు. లాక్డౌన్ టైం బాగా లాక్డౌన్ టైంలోనే నేను చాలా సంతృప్తికరంగా బతికా. సరే ఇప్పుడు సినిమా, పాటలు ఇది కాకుండా మీ ప్రపంచం ఏంటండి? ఏం చేస్తారు మామూలుగా? ఈ రెండు అంటే ఈ రెండు లేకపోతే అంటే ఈ రెండు కాస్త గ్యాప్ ఇచ్చిన, కాస్త ఖాళీగా ఉన్న ఈ రెండు కాకుండా ఏం చేస్తుంటారు? సినిమా పాటలు అనేటువంటిది ఒకటండి. ఇది కాకుండా ఏంటంటే మనకి ఎలక్షన్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఒక్కొక్కసారి కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ఉంటూ ఉంటాయి. మనకి మనకి మన డివోషనల్ కావచ్చు, ఫోక్ కావచ్చు, ఏదైనా ఒక ఈవెంట్కి సంబంధించినటువంటి సాంగ్స్ కావచ్చు, నిత్యం ఏదో వర్క్ ఏదో వస్తూనే ఉంటుంది. సో ప్రధానంగా దీని మీదే ఉంటూ ఉంటుంది. అయితే నా ఇంగ్లీష్లో కూడా కొన్ని రైటప్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని మార్కెటింగ్ రైటప్స్ ఇవన్నీ కొంతమంది నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి కొన్ని వర్క్స్ వస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాను. ఓకే. సరే ఇప్పుడు ఒక సినిమా బాగా పెద్ద హిట్ అయిపోతే ఫస్ట్ గుర్తింపు వచ్చేది హీరోకి, తర్వాత డైరెక్టర్కి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి, కెమెరామ్యాన్ కూడా గుర్తిస్తారు. చాలా తక్కువ గుర్తింపు వచ్చేది వాళ్ళకంటే ఎడిటర్లకి, కొంచెం లిరిక్ రైటర్లకి, ఇంకా వీళ్ళకి. సో మీకు అంటే మీరున్న ఫీల్డ్లోకి అంటే చాలా తక్కువ సార్లు సందర్భాల్లో గుర్తింపు వస్తుంది. అది కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక బాగా ఓపెన్గా పబ్లిక్కి తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ గుర్తిస్తారు. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే అది ఒక వరం అనుకుంటున్నారా, శాపం అనుకుంటున్నారా? వరమే కదండి. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు జనరల్గా ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను, హిట్ అయిపోయినంతలో పాపులారిటీ వచ్చేస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. అలాగే మనం నిత్యం టీవీల్లో కనిపించేస్తే పాపులర్ అయిపోతాం అన్న దాంట్లో కూడా ఏమి ఉండదు. మనం అక్కడ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం మనకుంది, ఆ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న కార్యక్రమం ఎంతమందిని రీచ్ అవుతుంది అనేవన్నీ కూడా అందులో ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయండి. మనకు పాపులారిటీ కావాలి అని చెప్పని మనం వెంపర్లాడి ముందరకు వచ్చాం అనుకోండి, హాస్యాస్పదం కూడా అవుతాం మనకు ఎబిలిటీ లేకపోతే. ఓకే, రెండు ఉంటాయి, ప్యాషను, ఎబిలిటీ. ప్యాషను వేరు, ఎబిలిటీ వేరు. చాలామంది ఏమంటారు అంటే ఫాలో యువర్ ప్యాషన్ అంటారు. తప్పండి అది. ఫాలో యువర్ ఎబిలిటీ. మీ ప్యాషన్ ఎబిలిటీ రెండు ఒకటే అయితే ఒక బాలసుబ్రహ్మణ్యం గారిలాగా, ఒక చిరంజీవి గారిలాగా, వీళ్ళలాగా మనం చాలా టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్యాషన్ యాక్టింగ్లో ఉండి ఎబిలిటీ రైటింగ్లో ఉందనుకోండి, యూ షుడ్ ఫాలో యువర్ ఎబిలిటీ. అటు వెళ్తే ఫ్లాప్ అవుతావు, అసలు నీకు అవకాశం రాదు. ప్యాషన్ ఉంది కానీ ఎబిలిటీ లేనప్పుడు ఏమవుతారు చెప్పండి? మీకు అవకాశం ఇచ్చిన తర్వాత అతను నిలబడలేడు కదా. కాబట్టి ఏంటంటే మనకి కొన్ని ఇస్తారు, కొన్ని ఎబిలిటీస్ మనం సంపాదించుకోవాలి. కొన్ని ఎబిలిటీస్ ఏంటంటే మీకు ఫేమ్ ఎక్కువ వచ్చే ఎబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఎబిలిటీస్ ఏమో ఫేమ్ తక్కువ వచ్చే ఎబిలిటీస్ ఉంటాయి. అల్టిమేట్గా ఎబిలిటీయే నీ కడుపు నింపేది, ప్యాషన్ కాదు. ఇప్పుడు సింగర్ల కంటే స్టేజ్ పర్ఫార్మర్లు, ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు స్టేజ్ మీద, అతనికి ఉన్నటువంటి పాపులారిటీ ఎంత చెప్పండి? ప్రతిదీ అతని పేరు తెలియని గ్రామం కూడా పల్లెటూరులో కూడా ఆయన పేరు. అందువల్ల ఏంటంటే ప్యాషన్ ఎబిలిటీ రెండు ఒకటైన వాడికి, రెండు ఉత్కృష్టంగా ఉన్నవాడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అది ఉత్కృష్టంగా ఉందని మనం అనుకుంటాం కానీ అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ప్యాషన్ ఉంది,
బాగా ప్యాషన్ ఉందండి, నాకు ఎబిలిటీ కూడా ఉందండి 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 అని చెప్పి వెళ్తాం. వెళ్ళిన తర్వాత 4 అవకాశాలు వచ్చిన తర్వాత ఐదో అవకాశం రావటం లేట్ అయినా, లేదా 4 ఫ్లాపులు అయిపోయినాయి ఇది మనకు కాదులే అని చెప్పని నిరుత్సాహంతో మొత్తం నిరాశగా కూర్చుని పోయేవాడు, వాడికి అంత తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కాదు, అది అవును. తపస్సులా ఉన్నట్టు అవును. కాదు. అది ఉన్నవాడు ఏదో ఒక రోజు వెళ్తాడు. అదే. వెళ్ళకపోయినా కూడా కంప్లైంట్ ఉండకూడదు అంతే. అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సినిమా పాటలకే కాకుండా సినిమాకి మాటలు గూడా కథ, మాటల విషయంలో గూడా కూర్చున్నానని జెప్పారు. అవునండి. అంటే ఒక రైటర్‌గా ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఒక రైటర్‌గా ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ పిలిచి సిట్యుయేషన్ ఇది హీరో, హీరోయిన్‌కి మధ్య చిన్న గొడవయింది. ఏదో అని ఒక సిట్యుయేషన్ రాయడం వేరు. ఒక కథ క్రియేట్ చేసి ఆ కథకు తగ్గ మాటలు ఆ రెండిట్లకి ఉండే డిఫరెన్స్ ఇప్పుడు ఏంటంటారు? పాటలో మీకేంటంటే మీకు లయ కావాలి. అంటే ఒక ట్యూన్‌లో మీరు పదాలను కూర్చోబెట్టడం, ఆ పదాలకి భావంతో కూడినటువంటి సిట్యుయేషన్‌లో ఇందాక చెప్పాను కదా! మొత్తం భావం హ్మ్. రావాలి, మీకు ఆ పదాలు రావాలి, మీటర్‌లో కూర్చోవాలి, రైమ్ ఉండాలి, హమ్ చేసుకోవడానికి గూడా ఉండాలి. కుదరాలి. ఉండాలి. దాంట్లో పోయెట్రీ ఉండాలి. హ్మ్. దీనికి అలా కాదు. దీనికి ఏంటంటే మనకు దీంట్లో బ్రివిటీ కావాలి. డైలాగ్స్‌లో ఎప్పుడు కూడా బ్రీఫ్ ఉండాలి. మనకు పాత సినిమాల్లో డైలాగులు ఉంటాయి కొన్ని. ఆహ్, ఇంతసేపు నుంచి నిన్ను పిలుస్తున్నాను పట్టించుకోవా? కోను. హ్మ్. ఆన్సరు హ్మ్. కోను. ఆ! అయిపోయింది. దాంట్లో చిన్న బ్యూటీ ఉంటుంది. బ్రివిటీ అనమాట. అదే. పట్టించుకోను అంటే మళ్ళీ పోయిందక్కడ. కోను. కోను. అంతే. ఇలాగ కొన్ని డైలాగులు మన 'ఆత్రేయ' గారి పాత సినిమా డైలాగులు కూడా మనం పరిశీలిస్తే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. సో, డైలాగ్స్‌లో మనకు కావాల్సినటువంటిది బ్రివిటీ. ఇక్కడ మీటర్‌తో సంబంధం లేదు. మ్యాటర్‌తో సంబంధం ఎక్కువ. ఇక్కడ ఏంటి మ్యాటర్ 2 కావాలి పాటలో. ఈ ఎబిలిటీ వేరు, ఆ ఎబిలిటీ వేరు. 2 డిఫరెంట్. పాటలు రాయగలిగే అందరూ మాటలు రాయలేరు. హ్మ్. మాటలు రాయగలిగే అందరూ పాటలు రాయలేరు. నారాయణ రెడ్డి గారు అంత అద్భుతమైన పాటలు రాసి, గజల్స్ రాసి, కవితలు రాసి, 'ఏకవీర' అనే సినిమాకి మాటలు రాయటానికి చాలా కష్టపడ్డారు. హ్మ్. అది సక్సెస్ కూడా కాలేదు. తర్వాత ఆయన మాటలు రాయడం విరమించుకున్నారు కూడా. అదేండి. ఓన్లీ పాటల దగ్గరే. అంతే. సార్ ఇప్పుడు 'ఆర్‌జీవి' గారిది 'వాట్‌కా విత్ వర్మ' బుక్ రాసారు. చాలా సక్సెస్ అయింది. దాని మీద చాలా మీమ్స్ వచ్చాయి. అండ్ ఇంకొక 4, 5 ఇయర్స్ బ్యాక్ గూడా చాలా మంది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆ బుక్ గూడా పట్టుకొని బ్యాగ్‌లో పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. హ్మ్. అంత సక్సెస్ అయింది ఆ బుక్. అసల ఆ థాట్ మీదా? అయిందా? అసలు 'వాట్‌కా విత్ వర్మ' అంటే నేనేమనుకుంటున్నానంటే ఆయనతో కూర్చొని వోడ్కా తాగుతూ ఆయన మీద ఉన్న మీరు ఒపీనియన్స్ రాసారా? ఏంటి సార్ ఆ బుక్ అసలు? ఎట్లా? నేను వర్మ గారిని ఫస్ట్ 'రక్తచరిత్ర' షూటింగ్ టైమ్‌లో కలిసాను. హ్మ్. కలిసినప్పుడు ఆయన మాట్లాడటం అంటే ఏదో ఒక పెద్ద నేషనల్లీ పాపులర్ డైరెక్టర్‌ని కలిసాను అనే ఫీలింగ్ నాకు రాకుండా, ఏదో ఒక ఓల్డ్ ఫ్రెండ్‌ని కలిసిన ఫీలింగ్ లాగా అనిపించింది నాకు. ఫస్ట్ మీట్‌లోనే. ఫస్ట్ మీట్‌లోనే. ఆయన మాట్లాడే తీరు గాని, నేను మాట్లాడుతుంటే ఆయన రెసిప్రొకేట్ అవ్వటం ఇదంతా కూడా. బాగుందనిపించిన తర్వాత నెమ్మదిగా ఆయనతోటి కన్వర్జేషన్స్ అది మొదలుపెట్టిన తర్వాత రా పలానా రోజు కూర్చుందాం మనం ఈవినింగ్ కూర్చుందాం అని చెప్పి ఆయన ఈవినింగ్ ఆయన కూర్చొని ఆయన తాగుతున్నప్పుడు నేను కూర్చునేవాడిని. ఏవో చెప్తూ ఉండేవాళ్ళు కబుర్లు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది. హ్మ్. ఫస్ట్ 2, 3 సెషన్స్ బాగా ఎంజాయ్ చేసాం అనుకోని చెప్పి వచ్చేసాను. హ్మ్. తర్వాత నాలుగోసారో, ఐదోసారో కలిసినప్పుడు అరే! ఇదంతా మనం డాక్యుమెంట్ చేస్తే బావుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తున్నారు ఈయన. ఎనక్డోట్స్ ఉంటున్నాయి అందులో హ్మ్. సంఘటనలు. హ్మ్. అలాగే దాంట్లో ఫిలాసఫీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఒక కొత్త థాట్ ప్రాసెస్‌కి కారణమయ్యేలాగా ఉంది ఇది అనిపించి తర్వాత 2, 3 సిట్టింగ్స్ రాసా. రాసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరికో ఇద్దరికి చూపిస్తే చాలా బావుంది. మొత్తం సిట్టింగ్స్ అన్ని కంప్లీట్ బుక్‌గా ఇస్తే బావుంటుందన్నారు. హ్మ్. ఓహో! అనుకోని ఇంకా ఆయనకి చెప్పకుండా మీరే కంటిన్యూయస్‌గా అలాగే కూర్చొని ఇంకేంటంటే ఇది ఏదో టాపిక్ లేపటం, ఆయన ఏదో చెప్పటం అంతా వినటం, అంతా మైండ్‌లో పెట్టుకోవడం. మైండ్‌లో పెట్టుకోవటం, అయిపోయిన వెంటనే వచ్చి వెంటనే రాసేయటం మళ్ళీ హ్మ్. మర్చిపోకుండా. హ్మ్. అలా చేసేవాడిని. అలా చేసినప్పుడు ఆహ్, ఏదో ఒకరోజు చెప్పాను. మీరు చెప్పినవన్నీ రికార్డ్ అవుతున్నాయండి అన్నాను. ఏంటి హ్మ్. రికార్డర్ పెట్టావా అన్నారు. కాదు అంటే మన రికార్డ్ బుక్ రాస్తున్నాను ఒకటి. మన కన్వర్జేషన్స్ అన్నీను అని అన్నా. అనగానే టైటిల్ ఏంటి అన్నారు వెంటనే. బుక్ హ్మ్. టైటిల్ ఏంటి అని. అనగానే అప్పటికప్పుడే ఇంకా ఏదో ఏముందండి ఒకటి 'వోడ్కా విత్ చెప్పాలని వర్మ' అన్నా. చెప్పేసారు వాటికి. అన్నాను. అనగానే చాలా బాగుంది టైటిల్ బాగుంది, ఇంట్రెస్టింగ్ అని అన్నారు. అని వద్దని ఏమనలేదు. హ్మ్. ప్రతివాడికి ఒక థాట్ ఉంటుంది. అవును. ప్రతివాడికి ఆహ్, ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్ప్రిటేషన్, ఒక హ్మ్. అండర్‌స్టాండింగ్ ఉంటుంది. నువ్వు నా మాటలను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నావో నీ ఇష్టం రాసుకో అన్నారు. సో, అలాగా ఆ క్రమంలో ఇంకొన్ని సిట్టింగ్స్ అలా రాయటం. అలాగే ఆయన మిసెస్ ఆయన ఎక్స్ వైఫ్ ఆవిడని కలవటం రతన్ గారిని. అలాగే ఆయన డాటర్ రేవతి గారిని కలవటం. వాళ్ళతో వాళ్ళ అమ్మగారు, సిస్టరు విజయ్ గారు ఇలా అందరితోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా కలవటం. అలాగే భరణి గారు ఆయనతోటి ఇనీషియల్ డేస్‌లో పనిచేసినటువంటి వాళ్ళందరితోటి కలిసి ఆ ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకోవటం. ఓహ్! ఇలాంటివన్నీ చేసి దాన్ని 'ఓడకవే వర్మ' అని చెప్పని ఒక బుక్కు తయారు చేసి ఎంఎస్‌కోకెళ్ళా. అప్పటికి ఓహ్! 'నా ఇష్టం' అనే బుక్ వాళ్ళు ఆయన లాంచ్ అప్పటికి చేశారు. రిలీజ్ అయిపోయినట్టు. వాళ్ళ దగ్గరికే వెళ్ళానిది. హ్మ్. వెళ్తే వాళ్ళు ఆయన అన్నది కూడా విజయ్ కుమార్ గారు ఎంఎస్‌కో హెడ్ కూడా అన్నదేంటంటే,
టైటిల్ బాగుంది, మ్యాటర్ బాగుంది, అంత బాగానే ఉందండి. కానీ మీరు నా ఇష్టం అంత సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ఆయన గురించి ఆయన రాసుకున్నది, ఇది ఆయన గురించి ఇంకోటి రాసింది. అంటే అయ్యో నాకు తెలుసు సార్, అంత సక్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది మీరు వర్త్ అనుకుంటే మీరు పబ్లిష్ చేయండి, లేకపోతే నేను చేసుకుంటాను కూడా అన్న. లేదు లేదు చేద్దాం అన్నారు. చేశారు, లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత దానికి పూరి జగన్నాథ్ గారు ఫోర్వర్డ్ రాశారు. ముందు మాట రాశారు. ఆ బుక్ సక్సెస్ ఎంత సక్సెస్ అంటే నాకు తెలియదు. అంటే నాకు నిజంగా అంతవరకు నేను కమర్షియల్గా బుక్స్ రాసి రిలీజ్ చేయడం నాకు తెలియదు. ఎప్పుడైనా ఒక మామూలుగా జనరల్గా ఒక ఇది మల్లాది గారిది కానీ, అన్నమూరి గారిది కానీ, వీళ్ళ నవల్స్ చూడటం, అప్పుడప్పుడు చదవటం, ఒకటి రెండు తీసుకుని తప్ప ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎన్ని బుక్స్ సేల్ అయితే సూపర్ హిట్, ఎన్ని సేల్ అయితే కాదు అని అసలు నాకు తెలియదు. కానీ ఆ బుక్ సక్సెస్, ఆ నెంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్, ఆన్లైన్లో పెట్టారు అప్పుడు ఈ బుక్, అది నెంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్, ఇవన్నీ చూసుకుంటే ఈ బుక్స్ దాంట్లో చాలా అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఒక ఆయనకి చెబితే ఆయన చెప్పారు, ఒక రైటరు ఒక సక్సెస్ఫుల్ బుక్ తోటి ఒక 10 ఏళ్ళు కనుక సక్సెస్ అలా కంటిన్యూ అయితే ఎంత డబ్బు అయితే, ఎన్ని కాపీలు అయితే అమ్మగలుగుతాడో అది మీరు 3 నెలల్లో చూసారండి అన్నారు ఆయన. సూపర్. సో అది ఒక థంపింగ్ ట్రెమెండస్ సక్సెస్ కింద లెక్క. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే మనకి మళ్ళీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారు కూడా దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాపీస్ మళ్ళీ వేయటం, చాలా మంచి మంచి రాయల్టీలు ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. సో బుక్ రైటర్గా ఒక ఫస్ట్ బుక్ రాశాను, తర్వాత మళ్ళీ నేను బుక్స్ కూడా రాసింది కూడా ఏం లేదు. అది ఆ సంవత్సరం, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చినటువంటి సినిమా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, సినిమా సాహిత్యం నుంచి మనకు ప్రతి సంవత్సరం ఏదో పుస్తకాలు వస్తాయి. సావిత్రి గారి మీదని, ఎస్వి రంగారావు గారి మీదని, తర్వాత ఇది సినిమా పాటల మీద బుక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ సంవత్సరాల్లో ఇదే టాప్ కింద నిలబడింది. అది అప్పుడు చెప్పేది బుక్ గురించి. ఒక తరపు అలా స్టార్ట్ అయింది, అలా లాంచ్ అయింది. సార్ మీ కెరియర్లో నాకు తెలిసి 200 దాకా పాటలు రాశారన్నారు కాబట్టి, మీరు మొదట అంటే ఈ సాహిత్య రంగంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? సినిమా పాటగానా? సినిమా పాటగా. సినిమా పాటగా అయితే నాకు ఫస్ట్ సినిమా స్నేహగీతం సినిమాకి నాకు రెమ్యునరేషన్ కాదు, నేను అందులో 3 or 4 సాంగ్స్ రాశానండి. 4 సాంగ్స్ రాశాను. దానికి లగడపాటి శ్రీధర్ గారు ఒక కెమెరా ఇచ్చారు గిఫ్ట్గా. అప్పుడు కెమెరాలు కొత్త, ఇలా హ్యాండిక్యామ్స్, సోనీ హ్యాండిక్యామ్ ఇచ్చారు. అప్పుడు నీకు ఇష్టం కదా, నీకు అప్పుడు అంటే నేను ఇంకా ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని, ఇనీషియల్ డేస్ కదా, నీకు అది ఉపయోగపడుతుంది, బాగుంటుంది అని చెప్పి నన్ను చేశారు. ఫస్ట్ గిఫ్ట్గా వచ్చింది. రెమ్యునరేషన్స్ నా తర్వాత నుంచే మొదలయ్యాయి. సో తర్వాత అంతేకాకుండా ఇప్పుడు రెమ్యునరేషన్ లేకుండా చేసిన పాటలు ఏమైనా ఉంటాయి కదండి, రెమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉంటాయి. అంటే సినిమా పాట కాదు, సినిమా పాటకి సాధారణంగా రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. బికాజ్ ఇట్ ఈస్ కమర్షియల్, ఇట్ ఈస్ బిజినెస్, అందరికీ తెలిసిన విషయం అది. రెమ్యునరేషన్ లేకుండా ఉండే పాటలు ఎలా ఉంటాయంటే డివోషనల్ సాంగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇలాగండి ఒక చిన్న ఈవెంట్ సాంగ్, మీరు కొంచెం కమర్షియల్ కాదండి అనొచ్చు. సో ఇలాగా నాకు సంతృప్తికరమైనటువంటి పాటలు కొన్ని ఏంటంటే ఎలాగంటే, నీబడి పిలుస్తోంది, సాయం కోరుతోంది, అదిగదిగో నీబడి, నువ్వు నడిచిన తొలి గుడి, చదువులమ్మ ఏలుబడి, కనిపిస్తోందా గంట తడి అని శిథిలమైపోయినటువంటి బడుల్ని, వాటిని మొత్తం పునరుద్ధరించమని ఒక సాంగ్. ఎన్ఆర్ఐలకు కావచ్చు, అంటే ఆ బడిలో చదివి ఎక్కడో సెటిల్ అయిపోయినటువంటి ఎన్ఆర్ఐ ఉండొచ్చు, లేకపోతే మంచి పొజిషన్లో హైదరాబాద్లోనే ఉన్నవాడు ఉండొచ్చు. వాళ్ళని ఒకసారి గుర్తు చేసి మీ స్కూల్ సంగతి ఒకసారి కనుక్కోండి, పరిస్థితి అలా ఈ విధంగా ఉంటే కనుక కొంచెం మీరు చేయండి అనే పాట. ఇది ఆంధ్రజ్యోతి ఏబి అన్న వాళ్ళ క్యాంపెయిన్. గజల్ శ్రీనివాస్ గారు పాడారు ఇది అప్పట్లో. ఈ పాట రాశాను. దాదాపు 512 స్కూళ్ళు, 500 పైచిలుకు స్కూళ్ళు బాగుపడ్డాయి ఈ పాట వల్ల. అంటే విరిగిపోయినటువంటి కుర్చీలను మళ్ళీ వేయటాలో, లేకపోతే పొలాలు కొని పెట్టాలో, సున్నాలు వేయించటాలో, ఏదో రిపేర్లు చేశారు. పూర్తిగా అయిపోయింది అనుకున్న స్కూళ్ళకి కొంచెం ఊపు వచ్చింది, కాస్త కొంచెం లుక్ మారింది అనే సంతృప్తి ఒక పాట ద్వారా అది సాధ్యం అని చెప్పి అనిపించినప్పుడు, దానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటే అసలు దానికి ఏమి తీసుకోకుండా చేసినందువల్ల నాకు ఇంకా సంతృప్తి ఎక్కువ ఉంది. ఎందుకంటే అదే ₹1,00,00,000తో సమానం. డబ్బులు తీసుకుని ఇలాంటి పాట చేసాం అనడం కన్నా ఒక పాట చేసాం, దానివల్ల ఒక కొన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి అన్న ఫీలింగ్. అలాగే ఆయనే మళ్ళీ గుడి మీద కూడా, గుడి ఏది ఆ గుడి ఏది అని చెప్పిన ఒక పాట గుడుల మీద, అది కూడా ఎన్ఆర్ఐస్కి చాలా మందికి అప్పీల్ చేస్తే, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఒక చిన్న గుడి, చిన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి భజన చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆ గుడి ఏంటి ఇలా అయిపోయింది అనుకుని చెప్పి దానికి ఏదో వాళ్ళు స్పాన్సరింగ్ చేసి దాన్ని మొత్తం రిపేర్ చేయటం, బాగు చేయటం, అక్కడ ఆ గుడిలో పూజారి లేడు, జీతం ఇచ్చే పూజారిని పెట్టడం. సో ఇలాగ ఇది కూడా జరిగింది. సో సామాజికంగా కావచ్చు, ఇటు ధార్మికంగా కావచ్చు, ఎలా అయినా కూడా కొన్ని ఇలాంటివి రాసిన సందర్భాలు ఉన్నాయి.
సార్ పర్సనల్‌గా మీకు పలానా హీరోతో గాని, పలానా డైరెక్టర్‌తో గాని వర్క్ చేయాలని ఉందా? అంటే ఈ హీరోకి నేను మంచి పాట పాడాలి నాకు. లేకపోతే ఈ డైరెక్టర్ గారికి ఒక మంచి పాట అందరు ఇవ్వాలి నేను. హీరోలకు రాయాలని ఉందండి. హ్మ్. అవకాశాలు ఎవరు ఇస్తారు? ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అందరు హీరోలకు రాస్తాం. అది. మనకదే ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే సార్ చెప్తున్నాను గదా! ఇప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వెళ్ళిపోవడానికి. మనం ఆశలు, ఆశయాలు పెట్టుకుంటే కూడా అవ్వవు. దానివల్ల మనశ్శాంతి ఉండదు ఎక్కువగా. గోల్ ఎక్కువ పెట్టేసుకున్నా గూడా ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి కొంతమంది విసిగిచ్చాల్సొస్తుంది. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో, మనం ఎక్కువగా ఆబ్లిగేట్ చేయడం గూడా ఈ ఫీల్డ్‌లో డేంజరు. హ్మ్. మనం ఓవర్‌గా మనం ఫోర్స్ చేస్తుంటే కూడా కొంచెం పక్కన పెడతారు. అలా అని అసలు అడగకపోతే కూడా మర్చిపోతారు. ఔట్ ఆఫ్ సైట్ ఈజ్ ఔట్ ఆఫ్ మైండ్. అదే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనిపించకపోతే ఏదో రూపంలో కనపడాలి. ఏది ఫిజికల్‌గా అన్నా కనపడాలి, విష్ చేసి అన్నా కనపడాలి, లేదా సోషల్ మీడియాలో అన్నా కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తూ ఉన్నప్పుడే వీడు ఒకడున్నాడు అనేది తెలుస్తుంది. అవును. ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తుంది. వస్తుంది. లేకపోతే ఆలోచన కూడా రాదు. అది ఇప్పుడు ఏ ఫ్యాకల్టీలో ఉన్నవాడికైనా కూడానండి. ఇవాళ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రెజెన్సు, అలాగే పీఆర్ ఈ 2 కూడా చాలా అవసరం. చాలా ఇంపార్టెంట్. దానివల్ల కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ! బండి. సార్ ఫైనల్‌గా ఈ సంక్రాంతి పండగకి 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామిరంగా', 'హనుమాన్' 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. ఫస్ట్ ఏ సినిమా చూద్దాం 4 అనుకుంటున్నారు? చూస్తున్నాను వరుసగా. ఎందుకంటే ఒక రోజు ఒకటి రిలీజ్ అవుతోంది. 4 ఒకే రోజు కాదు కదా! అదే. కాబట్టి ఏంటంటే 11థ్ నైటు, హ్మ్. 11థ్ ఈవినింగు హ్మ్. 'హనుమాన్' వస్తోంది. అవును. 12థ్ మార్నింగు, 'గుంటూరు కారం', 13థ్ 'సైంధవ', 'సైంధవ్', 14థ్ 'నా 'నా సామిరంగా'. సామిరంగా'. ప్రతి సంక్రాంతికి అన్ని సినిమాలు చూడటం నాకు అలవాటు. హ్మ్. చూస్తా. సార్ ఈ సంక్రాంతి మొత్తం 4 సినిమాలతో కలిపి సెలబ్రేట్ చేసుకోబోతున్నారనమాట అయితే. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అడిగిన వెంటనే మా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఇంకా మంచి మంచి సాంగ్స్ రాస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ తరపు నుంచి కూడా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫర్ థ్యాంక్ యువర్ యూ. విషెస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సిరాశ్రీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ టైం మరొక ఇంటర్వ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.